అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్గా అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరూ మా కోసం ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థన ద్వారా ఈ బెహ్రెన్ దేశంలో మేము క్షేమంగానే ఉన్నాం. మరి దేవుడు ఎప్పుడు ద్వారాలు తెరుస్తారో తెలియదు. మేమందరం క్షేమంగా ఇండియా రావాలని ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మీరు పెడుతున్న మెసేజ్లు, మీరు పెడుతున్న కామెంట్స్, అలాగే నా యోగక్షేమాలు చూడడానికి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు కదా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక సేవకుడిగా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో వాటి ద్వారా నాకు అర్థమవుతోంది. ఎంత మంచి కుటుంబాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని చాలా మహింపరుస్తున్నాను. మొన్న ఒక చిన్నపిల్లడు ఫోన్ చేశాడు, పాస్టర్ గారండి త్వరగా వచ్చింది ఇండియా, మీరు లేకపోతే మాకు ఏదోలా ఉందండి. ఆ పిల్లవాడు మాట్లాడుతూ ఉంటే నాకు కట్లలోంచి అట్లా నీళ్ళు కారిపోయాయి. నిజంగా పిల్లలకు కూడా కలిగి ఉన్న ప్రేమను బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. మీకోసం ప్రతిరోజు నేను ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు చాలామంది జీవితాలను చూస్తూ ఉంటే చాలామంది ఒంటరిగా బ్రతుకుతున్నారు. అందరూ ఉన్న అనాథలుగానే జీవిస్తున్నారు. ఎందుకంటే ప్రేమ ఆప్యాయతలు ఈరోజు కుటుంబాల మధ్యన, మనుషుల మధ్యనే కనిపించట్లేదు. కానీ ప్రియ సంగమా, మనుషులు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్లో దావీదు మహాభక్తుడు అనుభవంతో రాస్తున్న మాట, కీర్తనల భాగం 27వ కీర్తన 10వ మాట చదవగలిగితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట, ఆయన మిమ్మల్ని చేరదీస్తాడు. ఎంతమంది మిమ్మల్ని విడిచిపెట్టినా, అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? తల్లిదండ్రులు విడిచిపెట్టిన. వాస్తవానికి తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టరు. కానీ ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ప్రేమ చల్లారిపోవడం వల్ల పిల్లల మీద, కుటుంబాల మీద, భార్య మీద, భర్త మీద ఎవ్వరికీ ప్రేమలు ఉండట్లేదు. అందరూ నటిస్తున్నారు. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోయాక మరొకలాగా మాట్లాడే మనుషుల మధ్యన మనం ఉన్నాం. ఎవరు మనల్ని చంపుతారో అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్గా ఒక వార్త చూశాను. ప్రాణ స్నేహితుడే ప్రాణం తీశాడంట. సొంత భార్యే భర్త ప్రాణాన్ని తీస్తుందంట. ఇన్ని దౌర్భాగ్యపు వార్తలు వినాల్సిన పరిస్థితికి వచ్చేసాం. కానీ ప్రియ సంగమా, నాకుండే ధైర్యం ఏంటో తెలుసా? మనుషులు రోజు రోజు మారిపోతారు. మనుషులు అవసరం అంటే ఒకలాగా, అవసరం తీరిపోయాక మరొకలాగా మాట్లాడతారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కాలాలు మారినా, యుగాలు మారినా ఎప్పటికైనా మారని దేవుడు. ప్రియ సంగమా, అనుభవంతో చెప్తున్నాను. మనుషులు ఏ రోజుకైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అవసరం తీరిపోయాక మోసం చేస్తారు. అవసరం తీరిపోయాక మారిపోతారు. బయటకు ఒకలా మాట్లాడతారు, లోపల మరొకటి పెట్టుకుంటారు. కానీ మన ప్రభు అట్లాంటి వారు కాదయ్యా. అందుకే మందను మేపుతున్న దావీదు, కుటుంబం చేత వెలివేయబడిన దావీదు ఒకానొక రోజు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కదా. ఈరోజు ఎవరో విడిచిపెట్టారని పదే పదే వారి కోసం ఆలోచించే కన్నా, ఎవరో అయ్యా నాకు ప్రమాణం చేశారని నా భర్త నన్ను చూసుకుంటానని, పెళ్ళిళ్ళు చక్కగా మేమందరం సంతోషంగానే ఉన్నామయ్యా, కానీ ప్రస్తుతానికి మా కుటుంబంలో వెలివేయబడినిస్తే మేము చూస్తూ ఉన్నాం, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామని ఆ పరిస్థితులన్నీ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా, నిన్ను నిరంతరం ప్రేమించే ప్రభు వైపు నువ్వు చూడగలిగితే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఎంతమంది వెలివేసినా నా ప్రభుని చేయబట్టుకుని ఉన్నతమైన సింహాసనం ఎక్కించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. ప్రియ సంగమా, నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మనుషులు ఒకానొక సమయం వచ్చినప్పుడు మమ్మల్ని హాస్పిటల్లో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా వదిలేశారు. ఎందుకంటే మా తల్లిగారికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, మా తల్లిగారికి తమిళ్ మాట్లాడడం రాదు. మేము చెన్నై వెల్లూరు వెళ్ళిన తర్వాత కనీసం మా పక్కన భాషను తర్జుమా చేయడానికి కూడా కొన్నిసార్లు ఎవరు ఉండేవారు కాదు. మా తల్లి గుండెలు బాదుకొని ఏడ్చేది, అయ్యా నాకు ఇంకెవరు దిక్కులేరయ్యా, ఈ ప్రాంతానికి మమ్మల్ని ఎందుకు పంపించావయ్యా, మమ్మల్ని ఎవరు చేరదీసేవారు లేరయ్యా అని ఎంతో ఏడ్చిన తరుణాలు మాకున్నాయి. చెట్ల కింద పడుకున్నప్పుడు ఆ పైనుండే పక్షులు రెట్లన్నీ వేస్తూ ఉంటే తిండిలో పడిపోతూ ఉండేవి, మనుషుల మీద పడిపోతూ ఉండేవి. దిక్కులేని స్థితిలో మేము ఉండేవారం. ఆ తరుణాల మధ్యన ప్రభువుకు ప్రార్థించగా దేవుడు చక్కటి సేవకులు నా స్థలాల్లో మాకు పరిచయం చేశాడు. చక్కటి మందిరములో మాకు మంచి నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా నేను అంటాను, మనుషులు వదిలేసిన దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ ప్రాంతంలో మనమున్నా, ఏ స్థితిలో మనమున్నా, ఏ కుటుంబాల్లో మనమున్నా, దేవుని కనుదృష్టి నీ మీద ఉందన్న సంగతి ఎప్పుడు మర్చిపోకు. ప్రార్థించండి. ఎవరు విడిచిపెట్టేసినా బాధపడదు సుమి, ఎవరు మిమ్మల్ని గాయపరిచినా వారి వైపు చూసి బాధపడదు సుమి. నేను నిరంతరం ప్రేమిస్తున్న ప్రభు వైపు చూడగలిగితే
నీ శత్రులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. నిన్ను గాయపరిచిన వారి ఎదుటే దీవించగలిగిన దేవుడు ఆయన. ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు నా ప్రభు నీకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. దేవుడు నిన్ను చేరదీస్తాడు. ఆయన ఎప్పుడు నీ చేయి విడిచిపడ్డు. నీకు కలిగి ఉన్న బాధను బట్టి నా దేవుడు నన్ను వదిలేసాడేమో అనుకోద్దు. దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అందుకే ఎన్ని శోధనలున్నా, ఎన్ని సమస్యలున్నా ఇంకా మనం బ్రతుకుని దేవుని మాటలు వింటున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చిన ఆ వాగ్దానం నా ప్రభు నెరవేర్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మేము ఎన్నో అనుభవాల్లో వచ్చాం, అవమానాల మధ్యన వచ్చాం, కానీ వాటన్నిటిని నా దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేశాడు. ఈరోజు మా ఆశీర్వాదాలకు పునాదులు మా ఓటములే. ఈరోజు మా ఆశీర్వాదాలకు పునాదులు మా కలిగి ఉన్న బాధలే. దేవుడు వాటన్నిటిని సంతోషకరమైన శుభవార్తలుగా మార్చాడు. ఎందుకంటే ఒక్క మాట చెప్పగలను, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన కన్నీటిని తుడిచే దేవుడు. అదే ధైర్యంతో అంటున్నాను, నీకు కూడా దేవుడు ఒకనొక సమయాన్ని విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. గాడ్ బ్లెస్ యూ.